Hello everyone, welcome to Plan Your Trades, Price Action and Institutional Data Breakdown Analysis for Wednesday అంటే 27th March 2026 అండ్ ఐ హోప్ మన ప్రీ మార్కెట్ అనాలిసిస్ కానివ్వండి అండ్ డేటా బ్రేక్డౌన్ ఎక్స్ట్రాక్టెడ్ లెవెల్స్ కానివ్వండి లైవ్లో అయితే హెల్ప్ అవుతున్నాయి అనుకుంటున్నాను. అండ్ క్విక్గా ఒకసారి ఈరోజు ప్రైస్ యాక్షన్ రీక్యాప్ చూద్దాం. సో మనం డిస్కస్ చేసుకున్న లెవెల్స్ ఏంటి అండ్ ఎలా వరకు అయింది అనేది ఒక క్విక్ ఐడియా వస్తుంది. అండ్ దాని తర్వాత పోస్ట్ మార్కెట్ ప్రీ మార్కెట్ అనాలిసిస్ కూడా చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మనకి ఎస్టర్డే క్లోజింగ్ లెవెల్స్ ఉండే, అంటే మండే రోజు ప్రైస్ ఎక్కడైతే క్లోజ్ అయిందో ఆ లెవెల్స్ అనమాట. సో ఈ బేసిక్గా మనకి ఎస్టర్డే యాజ్ పర్ ఇన్స్టిట్యూషనల్ డేటా బ్రేక్డౌన్ ఏముండింది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ రీటైలర్స్ ఎవరైతే రీటైలర్స్ అంటే బేసిక్గా క్లయింట్స్, సో ఎవరైతే క్లయింట్స్ ఉన్నారో వీళ్ళు కంప్లీట్గా ఒక స్ట్రాంగ్ బేరిష్ మూవ్ స్ట్రక్చర్తో అయితే ఉన్నారు అని డిస్కస్ చేసుకున్నాం. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ఎఫ్ఐఎస్ మాత్రం కంప్లీట్ ఒక స్ట్రాంగ్ బుల్లిష్ మూవ్ పొజిషన్స్ అయితే హోల్డ్ చేస్తూ ఉన్నారని డిస్కస్ చేసుకున్నాం. అండ్ ప్రొపరైటరీస్, సో వీళ్ళ ఇంటర్నల్ స్ట్రాటజీస్ కానీ అండ్ సేమ్ వే వీళ్ళ ఏదైతే పొజిషన్స్ ఉన్నాయో ఓపెన్ పొజిషన్స్ అవన్నీ కూడా కంప్లీట్గా హెడ్జ్ చేసి ఉన్నారని డిస్కస్ చేసుకున్నాం. అంటే ప్రైస్ ఎటు వెళ్ళినా ఏం కాదు, ఆర్ ఒక సైడ్ వేస్ ప్రైస్ యాక్షన్ని క్రియేట్ చేసి దాని తర్వాత ఒక సింగిల్ సైడ్ బౌన్స్ అనేది వస్తూ ఉంటుంది. అండ్ సేమ్ వే ఇంకొక మల్టిపుల్ థింగ్స్ ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే మనకి మనం మెయిన్గా డిస్కస్ చేసుకున్న థింగ్ ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ కన్సిడర్డ్ ఇట్ యాజ్ అ స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ అండ్ ఇది మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ అనుకున్నాం. అండ్ ప్రైస్ ఎప్పుడైతే ఈ లెవెల్స్కి రీచ్ అవుతూ ఉంటుందో ఇక్కడ నుంచి మనకి జనరల్గా ఒక గామా బ్లాస్ట్ లాంటి సినారియో రావచ్చు అని కూడా డిస్కస్ చేసుకున్నాం. బికాజ్ ఏదైతే ఎఫ్ఐఎస్ పొజిషన్స్ ఉన్నాయో, ఈవెన్ ఎఫ్ఐఎస్ కానీ ప్రొపరైటరీస్ కానీ, సో హ్యూజ్ పొజిషన్స్ అయితే ఉన్నాయని డిస్కస్ చేసుకున్నాం. బికాజ్ ఎస్టర్డే ఏవైతే ఉన్నాయో క్లయింట్స్ అందరూ కూడా క్లోజ్ చేయడం అండ్ సేమ్ వే ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ అందరూ కూడా ఎవరైతే కాల్ షార్ట్ చేసినారో వాళ్ళందరూ కూడా కవర్ చేసుకోవడం వల్ల వచ్చిన మూవ్ అని డిస్కస్ చేసుకున్నాం. సేమ్ వే సో ఎప్పుడైతే ప్రైస్ ఈ లెవెల్స్కి రీచ్ అవుతూ ఉంటుందో, సో ఇక్కడ నుంచి ఏంటి అంటే, సో నాకు తెలిసి ఎవరైతే పుట్స్ షార్ట్ చేసి ఉంటారో సో వాళ్ళందరూ కూడా కవర్ చేసుకునే సినారియోస్ ఉంటాయని ముందే కొంచెం ప్రెడిక్ట్ చేసుకోండి. బికాస్ ఇది ఓన్లీ బికాజ్ ఆఫ్ ఎఫ్ఐఎస్ పొజిషన్స్ త్రూ కాదు, ఎప్పుడైతే ఇన్స్టిట్యూషన్ అంటే ప్రొపరైటరీస్ ఉన్నారు కదా, సో ఈ ప్రొపరైటరీస్ పొజిషన్స్ అన్నీ ఎలా ఉన్నాయంటే కంప్లీట్ ఒక రేంజ్ బౌండ్ పొజిషన్స్లా ఉండే అనమాట. సో దీస్ వర్ ద థింగ్స్. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం జనరల్గా ఈఎంఏస్ని కూడా కన్సిడర్ చేస్తాం రెగ్యులర్ మార్కెట్ స్టైల్లో. అండ్ ఎప్పుడైతే డైలీ టైం ఫ్రేమ్కి వెళ్ళి ఈఎంఎస్టీ చూడమని చెప్పా, సో అక్కడ కూడా ఏంటి అంటే ఈరోజు సేమ్ వే అక్కడ నుంచి కూడా ప్రైస్ అనేది రిజెక్ట్ అయిందనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ క్యాండిల్ నేను ఒకసారి ప్లే చేసి చూపిస్తా. అండ్ ఈ పోస్ట్ మార్కెట్ ఇదంతా ఎందుకు అనుకోకండి, బికాజ్ డైలీ మనకి ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైస్ యాక్షన్ ఎలా రెస్పెక్ట్ ఇస్తుంది, ఎట్లాంటి మల్టిపుల్ థింగ్స్ని కన్సిడర్ చేసి మనం తీసుకోవచ్చు అనే దానిపైన చాలా ఫోకస్ వస్తుంది ఓవర్ ద పీరియడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ క్యాండిల్ని చూస్తే మనం ఏదైతే స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ అనుకున్నామో అట్లీస్ట్ ఇది ప్రైస్ అక్కడే సపోర్ట్ అయితే తీసుకుంది. ఇన్ కేస్ ఫస్ట్ క్యాండిల్ ఎప్పుడైనా సరే ఫస్ట్ క్యాండిల్ దాని పైన క్లోజ్ అయ్యే ప్రైస్ పైకి వెళ్తూ ఉంటే దట్ విల్ బి మనకి ఒక బయింగ్ ఆపర్చునిటీ స్ట్రెంత్ యాడ్ అవుతున్నట్టు. అండ్ ఈ లెవెల్ని ఏదైతే ఉందో ఇది మార్క్ చేసుకోమని ఎక్స్ప్లెయిన్ చేస్తుండే. బట్ ఇన్ కేస్ దీనిపైన క్లోజ్ అయ్యే ప్రైస్ పైకి వెళ్తూ ఉంటే అట్లీస్ట్ ఈ లెవెల్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉండే, బట్ ఇట్ డిడ్ంట్ హ్యాపెన్ లైక్ దట్. సో నెక్స్ట్ 1 or 2 క్యాండిల్ చూపిస్తాను. సో ఎవరైతే అట్లీస్ట్ రిట్రేస్మెంట్స్ రావు అనుకుంటా ఉంటారో రిట్రేస్మెంట్ కూడా చూడండి నెక్స్ట్ క్యాండిల్లోనే. సో ఇది పర్ఫెక్ట్ రిట్రేస్మెంట్. అండ్ దాని తర్వాత అట్లీస్ట్ మనం డిస్కస్ చేసుకుంది ఏంటి అంటే, ఈరోజు వోలటాలిటీ ఉంటుంది బికాజ్ ఆఫ్ మంత్లీ ఎక్స్పైరీ, స్టాక్ ఆప్షన్స్ ఎక్స్పైరీ అండ్ అట్ ద సేమ్ టైం రోల్ ఓవర్స్ కూడా ఉంటాయి, రోల్ డౌన్స్ కూడా ఉంటాయి. కాబట్టి సో పొజిషన్స్ అన్నీ కూడా కొంచెం స్వింగ్స్ ఎక్కువ ఉంటాయి. సో అట్లాంటి మూమెంటే ఉంటుందని డిస్కస్ చేసుకున్నాం. అండ్ స్టిల్ ఎవరైతే తీసుకొని అట్లీస్ట్ 1:1 ఆ రేంజ్లో బుక్ చేసినా కూడా దట్ విల్ బి వెల్ అండ్ గుడ్ అని డిస్కస్ చేసుకున్నాండే. అండ్ సో ప్రైస్ ఈ లెవెల్ హోల్డ్ చేస్తున్నట్టు అనిపించింది. బట్ దాని తర్వాత ఎప్పుడైతే బ్రేక్ డౌన్ అయిందో, సో ఇది ఒక మనకి బేసిక్గా ఏంటి అంటే, ఫస్ట్ ఇది నో ట్రేడింగ్ జోన్ ఈ 30-40 పాయింట్స్ అనేది. అండ్ ఈ ఏరియాలో కొంచెం కాషియస్ అయిన ఉండే బికాజ్ ఇది స్టిల్ హోల్డింగ్. బట్ ఇది పోతే ఏంటి అంటే అట్లీస్ట్ మనం ఎవరైతే పర్సనల్గా నేను ఎంట్రీ తీసుకున్నా ఆర్ మీరు ఎవరైనా ఎంట్రీ తీసుకున్నా కూడా ఇక్కడ క్లియర్గా చూడండి. సో ప్రైస్ ఏంటి అంటే సస్టైన్ అవ్వట్లేదు. సో అట్లీస్ట్ మనం జనరల్గా స్టాప్ లాస్ తీసుకోవాలనుకున్నా ఆర్ ప్రాఫిట్ బుక్ చేసుకోవాలనుకున్నా కూడా దట్ విల్ బి ఒక మంచి ఇంపాక్ట్ ఉండే క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ అనమాట. అంటే అందులో డెప్త్ లేదు కాబట్టి. సో నెక్స్ట్ సో ఈ లెవెల్లోనే ఎప్పుడైతే నెక్స్ట్ వచ్చి ఉంటుంది చూడండి క్యాండిల్.
సో 4 క్యాండిల్స్ సిమిలర్ కైండ్ ఆఫ్ ప్రైస్ యాక్షన్ని హోల్డ్ చేస్తూ ఉండే. అండ్ ఎప్పుడైతే ఈ లెవెల్కి వచ్చిందో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ కన్సిడర్డ్ ఇట్ యాజ్ నో ట్రేడింగ్ జోన్. అండ్ ఏ లెవెల్ ప్రెడిక్ట్ చేసినాయి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే ఉందో 24,025 లెవెల్ ప్రైస్ కింద ప్రైస్ క్లోజ్ అవుతా కన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటే ఒక మంచి బేరిష్ మూవ్ టిల్ 50 MA, అది బ్రేక్ డౌన్ అయ్యి కిందికి వస్తూ ఉంటే నెక్స్ట్ 100 MA జనరల్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఈ సపోర్ట్ ట్రెండ్ లైన్స్ పక్కన పెడితే. సో ఇది జనరల్గా మనం చేసేది. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మేము ఎక్స్ప్లెయిన్ చేసేది ఎప్పుడైనా సరే రిట్రేస్మెంట్లో తీసుకోమని చెప్పి. సో ఇన్ కేస్ 50 MA బ్రేక్ డౌన్ అయ్యి కిందికి వస్తూ ఉన్నా కూడా ఇది రిట్రేస్మెంట్ ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఇది అట్లీస్ట్ మీరు డైలీ టైం ఫ్రేమ్కి వెళ్ళి చూసినా కూడా మీకు ఒక క్లియర్ అండర్స్టాండింగ్ అనేది వస్తుంది. సో ప్రైస్ అట్లీస్ట్ పైకి వెళ్ళలేకపోతుంది ఈ ఏరియాలో చూసినా కూడా. అండ్ సో ఠీకే అది స్ట్రాంగ్ మూవ్ అయితే లేదు, బికాజ్ ఎప్పుడైతే ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ అంత అగ్రెసివ్గా ఉండరు, అంటే ఎస్పెషల్లీ ప్రోస్ మనకి ఎక్కువగా ట్రాక్ చేసేది, వాళ్ళు అంత అగ్రెసివ్గా లేనప్పుడు ఏంటి అంటే మనం కూడా అంత అగ్రెసివ్ బుల్లిష్ మూవ్స్ అనేది పెట్టుకోం బేసిక్గా. సో సో ఇది పాయింట్. అండ్ దీని తర్వాత మనకి క్లియర్గా ప్రైస్ యాక్షన్ చూపిస్తా ఎప్పుడైతే మనకి 24,025 లెవెల్ బ్రేక్ డౌన్ అయిందో. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ రిట్రేస్మెంట్స్ వస్తూ ఉంటాయి. సో వాటి గురించి ఎక్కువగా వర్రీ అవ్వకూడదు. ప్రైస్ బేసిక్గా ట్రేడింగ్ అంటేనే ఒక కైండ్ ఆఫ్ ఈ డైలమా అయితే ఉంటుంది. ఓన్లీ థింగ్ ఈజ్ మనం ఎప్పుడైతే సబ్జెక్ట్ పైన సైకాలజీ పైన పర్ఫెక్ట్ ఉంటామో దాని తర్వాత. అండ్ క్లియర్గా చూడండి ఇది 24,022 కిందనే క్లోజ్ అయింది. అండ్ దాని తర్వాత పర్ఫెక్ట్ రిట్రేస్మెంట్స్ వచ్చి అండ్ ఐ వాజ్ ఆస్కింగ్కి అట్లీస్ట్ ఈ లెవెల్లో ప్రాఫిట్స్ బుక్ చేసుకోమని చెప్పి, బికాజ్ అట్లీస్ట్ మనం ఏదైతే హోల్డ్ చేసినామో ఇన్ కేస్ ఈ సపోర్ట్ హోల్డ్ చేసినా ఇది స్ట్రాంగ్ సపోర్ట్ కాబట్టి మళ్ళీ రివర్స్ వెళ్ళినా కూడా మన ప్రాఫిట్స్ మనతో ఉంటాయి. అండ్ ఎప్పుడైనా సరే పార్షియల్ క్వాంటిటీతోని నేను ట్రయల్ చేయమని చెప్తా ఉంటా. ఈవెన్ ఇక్కడ చూసినా కూడా మీరు 5 మినిట్స్లోకి వెళ్ళి చెక్ చేసినా కూడా రిట్రేస్మెంట్స్ అనేవి పర్ఫెక్ట్ ఉంటాయి. సో ఓన్లీ థింగ్ ఈజ్ ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకోండి రిట్రేస్మెంట్స్ అనేవి ఎలా ఉంటాయి ఇట్లా అనేది. సో ఇట్లాంటప్పుడు ఏంటి అంటే మనకి బెటర్ ఛాన్సెస్ ఉంటాయి అనమాట. మనం ట్రయల్ చేయాలా వద్దా, ఇన్ కేస్ ఫుల్ క్వాంటిటీతో అయితే ఎప్పుడు కూడా ట్రయల్ చేయకూడదు, ఈవెన్ మనకి ఇంత కాన్ఫిడెన్స్ ఉన్నా కూడా. సో ఇది సినారియో. అండ్ ఈ లెవెల్స్ అన్నీ కూడా అట్లీస్ట్ మార్నింగ్ కాషియస్ సైన్ కింద ఎక్స్ప్లెయిన్ చేస్తుండే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాఫిట్స్ని కొంచెం ముందే బుక్ చేసుకోమని చెప్పేసి. అండ్ ఓఐ ఏదైతే ఉందో ఫస్ట్లో మనకి 11 o'clock వరకే మీకు ఆల్రెడీ ఓఐ చూపించా కదా, అట్లీస్ట్ ఫుల్ టైం ఫ్రేమ్ పైన కాకుండా ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి ఎలా స్విచ్ అవుతున్నారో తెలుస్తుంది. ఈరోజు 11 o'clock తర్వాత చూస్తుంటే 11 వరకు బుల్లిష్ వాయిస్ ప్రింట్ అయింది. దాని తర్వాత కంప్లీట్గా బేరిష్కి షిఫ్ట్ అవుతూ ఉండింది. సో ఆ మల్టిపుల్ థింగ్స్ అన్ని కన్సిడర్ చెప్పే నేను ఈ లెవెల్ ప్రెడిక్ట్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేశా. అండ్ సో మెయిన్ గ్రూప్లో ఏంటి అంటే మీరు స్వింగ్ ట్రేడ్ చేస్తారా ఏంటి అనేది క్లియర్గా తెలియదు కాబట్టి ఒక కైండ్ ఆఫ్ డైలమా ఉంటుంది, ఎవరు ఎలా ట్రేడ్ చేస్తారా అని చెప్పేసి. సో అందుకని ఫస్ట్ సో అట్లీస్ట్ మీకు ఇది హెల్ప్ అవుతూ ఉంటే అందులో జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. అండ్ సో కంప్లీట్గా ఓవరాల్గా ప్లే చేసి చూపిస్తాను మీకు. ప్రైస్ అనేది క్లియర్గా ఏ ఏరియాలో ఎండ్ అయిందో చూడండి. అండ్ వాట్ ఎవర్ మనం ఏదైతే ప్రెడిక్ట్ చేసుకుంటామో జోన్స్ అన్ని అంత ఈజీగా అయితే పోవు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అవి వర్క్ అవుతూ ఉంటాయి. బికాజ్ పర్సనల్గా ఏదైతే ట్రేడ్ చేస్తామో అండ్ ఏదైతే డేటా బ్రేక్ డౌన్, ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే యూట్యూబ్ స్టార్ట్ చేసినాక ఇంకొంచెం స్క్రూటినీ పెరిగింది. అండ్ చాలా మల్టిపుల్ థింగ్స్ కంబైన్ చేసి చేస్తే తప్ప ఇట్లాంటివి అయితే చేయట్లేదు. అండ్ దీస్ వర్ ద సినారియోస్. ఈవెన్ సపోజ్ ఇక్కడ నుంచి ఎవరైనా 50 MA చేయకున్నా ఆర్ ఫీల్ అవ్వాల్సింది ఏం లేదు, బికాజ్ పెద్ద హ్యూజ్ గ్యాప్ డౌన్ వెళ్ళే ఛాన్సెస్ సినారియోస్ అయితే లేకుండే. సో అందుకనే చెప్పే ఫస్ట్ 50 MA ఇన్ కేస్ చేయాల్సి వస్తే ఈ సపోర్ట్ జోన్ వరకు. సో ఇదేంటి అంటే క్విక్ మూవ్స్ ఉంటాయి. అండ్ ఎక్కువగా ఏంటి అంటే మీరు ఆప్షన్ బయింగ్ డీప్ ITM చేస్తే తప్ప మీకు ఇది మనీ అనేది క్యాప్చర్ అవ్వదు. ఠీకే. అండ్ యాక్చువల్గా ఆప్షన్ సెల్లింగ్ గురించి ఒక సెల్లింగ్ గురించి వీడియో అయితే చేసినండే, బట్ స్టిల్ అది నేను పోస్ట్ మార్కెట్ తర్వాత చేసిన. దాని తర్వాత చూస్తే అది కొంచెం ఇంకా లిటిల్ మోర్ అడ్వాన్స్డ్ అనిపించింది. సో నేను బేసిక్స్ కవర్ చేయలేదు అనిపించింది. సో అట్లీస్ట్ మనకి డే ఆఫ్టర్ టుమారో హాలిడే ఉంది, మార్కెట్ హాలిడే కాబట్టి అట్లీస్ట్ ఆ రోజు ఇంకొక వీడియో చేయడానికి ట్రై చేస్తా. అండ్ ఎవరైతే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారో ఎక్స్ట్రీమ్లీ సారీ ఫర్ దట్. అండ్ ఈ రోజు కూడా డేటా లేట్ వచ్చింది. అండ్ లేట్ వచ్చాక కూడా ఏంటి అంటే అట్లీస్ట్ ఏమైనా క్లూజ్ ఉన్నాయా అనేది, ఈరోజు ఎలాగో మనకి ఫ్రెష్ డేటా ఉండదు, బట్ స్టిల్ ఏదైనా ఇంటర్నల్ క్లూజ్ దొరుకుతాయని చెప్పేసి పొజిషనల్ డేటా పైన చూస్తూ ఉంటాం. బట్ స్టిల్ ఐ డోంట్ గెట్ ఎనీ క్లూజ్. సో నెక్స్ట్ ఒకసారి క్విక్గా ఈరోజు నెక్స్ట్ డే కోసం ప్రైస్ యాక్షన్ ఎలా ఉందో చూద్దాం. సో ఇది ఈరోజు జరిగిన మార్కెట్. అండ్ సో రేపటి కోసం పర్సనల్గా ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ జనరల్గా ఎవరైతే రీటైలర్స్ ఉంటారో వీళ్ళు బుల్లిష్ కనిపిస్తూ ఉన్నారు. పొజిషన్స్ అన్నీ కూడా ఈవెన్ FIs బేరీజ్ కనిపిస్తూ ఉన్నాయి, ప్రొపరేటరీస్ కూడా బేరీజ్ కనిపిస్తూ ఉన్నాయి. బట్ రేపటి కోసం ఏంటి అంటే ఈ పొజిషనల్ డేటానైతే మనం కన్సిడర్ కూడా చేయం. బికాజ్
ఇవేంటి అంటే స్వింగ్ హైస్, ఇట్లా ప్రైస్ ఎప్పుడైతే పైకి వెళ్తూ ఉంటుందో స్వింగ్ హై, స్వింగ్ లోస్ అండ్ అట్లా మల్టిపుల్ థింగ్స్ ఉంటాయి కాబట్టి సో వీటి బేసిక్గా ఏంటి అంటే వీటిని అంతా కన్సిడర్ చేయకుండా ఓన్లీ అడ్వాన్స్ ప్రైస్ యాక్షన్ త్రూనే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఈరోజు యాక్చువల్గా ఎక్స్పైరీ క్లియర్గా ఆలోచిస్తే మీరు డైలీ టైం ఫ్రేమ్లోకి వెళ్ళి ఈఎంఐస్ చూసినా కూడా చూడండి క్లియర్గా ఎలా అంటే ఒక 50 MA రిజెక్షన్ వచ్చింది. సో ఇట్లాంటివే మనం అట్లీస్ట్ మనకి ఏంటి అంటే ఎక్కువగా వీటిపైన బ్యాక్ టెస్ట్ చేయడం వల్ల ఒక మంచి గ్రిప్ అనేది వస్తుంది. సో దాటిపైన ఫోకస్ చేయండి. సో యూస్ఫుల్ మెటీరియల్ అదంతా కూడా. ఈవెన్ 4 hourలో ఏం జరిగిందో కూడా చూడండి. సో రేపటి కోసం ప్రైస్ యాక్షన్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బుల్లిష్ వెళ్ళాలన్నా ఎప్పుడైతే పీపుల్ ఫేక్ అవ్వాలి బేసిక్గా ఎక్కడైనా సరే. ఈరోజు కూడా ఇదే జరిగింది. అండ్ ఎప్పుడైతే రీటైలర్స్ అందరూ కూడా ఇమాజిన్ రీటైలర్స్ అందరూ బేసిక్గా వాళ్ళు ఈ జోన్లోకి వస్తుందని తెలుసు, బట్ స్టిల్ అంటే ఇక్కడ క్లోజ్ అవుతుంది రేంజ్ ఇదే ఉంటుందని తెలుసు, బట్ ఎప్పుడైతే ప్రైస్ పైకి వెళ్తూ ఉంటుందో ఇక్కడ హోల్డ్ చేయలేరు, రీటైలర్స్ అందరూ స్విచ్ అయిపోతూ ఉంటారు. అండ్ ఎవరైతే కవర్ చేసుకుంటున్నారో వాళ్ళంతా ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ ఉంటారు. సేమ్ మళ్ళీ చివరికి ఎండ్ ఆఫ్ ద డే రీటైలర్స్ ఎలా బాధపడతారంటే నేను ఒక 1 hour హోల్డ్ చేసి ఉంటే నా డైరెక్షన్లో వచ్చేది, సో నేను చేయలేకపోయినా అనే ఫీలింగ్లోనే ఉంటారు. సో ఇదే అనమాట. ఇలాంటి మిస్టేక్స్ మీరు కూడా చేస్తుంటే అట్లీస్ట్ లెర్న్ డేటా బ్రేక్ డౌన్ ఎలా చేయాలి ఏంటి అనేది ఓన్గా ట్రై చేయండి. అప్పుడు రాకపోతే పింగ్ చేయండి. సో రేపటి కోసం కూడా ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పీపుల్ ఎవరైతే రెగ్యులర్గా స్టార్ట్ అవ్వగానే ట్రేడ్ తీసుకోవాలి, అక్యురేట్గా ఉండాలి, ఇట్లాంటి థింగ్స్ అన్ని డిస్కస్ చేస్తూ ఉంటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే ఏదో ఒక చోట ఫెయిల్ అవుతూ ఉంటారు. అండ్ రేపటి కోసం ఏంటి అంటే ఇది ఒక పవర్ఫుల్ జోన్లా అయితే ట్రీట్ చేస్తూ ఉన్నా. సో ఇన్ కేస్ ప్రైస్ అనేది ఈ లెవెల్ నుంచి ప్రైస్ ఒక కన్ఫర్మేషన్ ఇస్తూ కిందికి వస్తూ ఉంటాయి. కన్ఫర్మేషన్ ఎవ్రీడే ఉంటాయి, ఓన్లీ థింగ్ ఈజ్ మనం అబ్జర్వ్ చేయం. సో సేమ్ వే అట్లీస్ట్ 5 minutesలోకి వెళ్ళినా కూడా అబ్జర్వేషన్స్ ఉంటాయి, రిట్రేస్మెంట్స్ ఉంటాయి. సో ఇది ఒక మీడియం ప్రాబబిలిటీ బేరిష్ ట్రేడ్గా అయితే యాక్సెప్ట్ చేస్తాం. అండ్ ఇన్ కేస్ ప్రైస్ దీనిపైనే క్లోజ్ అయ్యి సస్టైన్ అవుతూ ప్రైస్ పైకి వెళ్తూ ఉంటే ఓన్లీ కన్ఫర్మేషన్స్ రేపటి కోసం, బికాస్ డేటా అనేది లేదు కాబట్టి. సో ఇన్ కేస్ దీనిపైన క్లోజ్ అయ్యి ప్రైస్ పైకి వెళ్తున్నా కూడా అట్లీస్ట్ ఇది ఒక మీడియం ప్రాబబిలిటీ బుల్లిష్ ట్రేడ్ ఫర్ అస్. టీకే. అండ్ 1:2 రాగానే మేజర్ క్వాంటిటీ బుక్ చేసుకొని ఆర్ ఈవెన్ 1:1లో కూడా మేజర్ క్వాంటిటీ బుక్ చేసుకొని మిగతా జనరల్గా 10 to 20% ఆఫ్ క్వాంటిటీలో సో దీన్ని ట్రయల్ చేయడానికి ట్రై చేయండి, ఈవెన్ అప్ సైడ్ అయినా డౌన్ సైడ్ అయినా కూడా. టీకే. అండ్ సో ఈరోజు ఒక ఇంపార్టెంట్ థింగ్ చెప్పడం మర్చిపోయినా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ కేస్ ఇది వాట్ ఎవర్ ఏదైతే సిగ్నల్ వచ్చిందో మనకి అట్లీస్ట్ సిగ్నల్ ఇనిషియేట్ చేసినా కూడా బేసిక్గా ఏంటి అంటే ఇక్కడ ఎగ్జిట్ అయిపోవాలి. స్టిల్ ఎగ్జిట్ అవ్వకుండా ఇది స్టాప్ లాస్. అండ్ నెక్స్ట్ క్యాండిల్ అయితే పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ చూడండి. ఏదైతే మనం క్యాండిల్ లో ఉండిందో దాన్ని క్లోజ్ అయ్యాక బేరిష్ ట్రేడ్ అనేది ఏదైతే మనం ప్రెడిక్ట్ చేసుకున్నామో సో అదే లెవెల్ నుంచి ఈవెన్ సిమిలర్ కైండ్ ఆఫ్ లెవెల్స్ అన్నీ కూడా ఈరోజు ఇండికేటర్ గ్రూప్లో కూడా ప్రొవైడ్ చేస్తుండే. సో క్లియర్గా చూసుకున్న అట్లీస్ట్ 1:2 బుక్ చేసిన మంచి వాట్ వి కాల్ 1:2 బుక్ చేసి దాని తర్వాత ఒక 1 or 2 lots ట్రేడ్ చేసినా కూడా ట్రయల్ చేసినా కూడా చూడండి ఎలాంటి ప్రాఫిట్స్ అనేవి వస్తాయి. సో ఓవరాల్గా ఒకసారి అది ఎండింగ్లో చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూస్తా. సో రేపటి కోసం ఎక్స్ట్రీమ్లీ సారీ, కొంచెం డిస్టర్బ్ అయింది ఇక్కడ. ప్రైస్ ఈ లెవెల్ నుంచి కన్ఫర్మేషన్ ఇస్తూ కిందికి వస్తూ ఉంటే మీడియం ప్రాబిలిటీ బుల్లిష్, అండ్ ప్రైస్ కన్ఫర్మేషన్ ఇచ్చి పైకి వెళ్తూ ఉంటే మీడియం ప్రాబిలిటీ బేరిష్. సో ఫస్ట్ మీకు ఎవరికైనా కన్ఫ్యూజన్ ఉన్నా ఏమున్నా కూడా ఫస్ట్ 1 hour వదిలేయండి. ప్రైస్ ఇలా వెళ్ళినా కూడా తర్వాత మళ్ళీ ఒక రిట్రేస్మెంట్ వచ్చి కిందికి వస్తూ ఉంటుంది. ఫస్ట్ 1 hour వదిలేసినా కూడా సేమ్ వే అప్ సైడ్ వెళ్తున్నా కూడా ఎక్కడో చోట రిట్రేస్మెంట్ ఇచ్చి పైకి వస్తూ ఉంటుంది. సో ఇట్లాంటి థింగ్స్ అన్ని కన్సిడర్ చేయండి సో దట్ మీకు చాలా ఈజీ అవుతుంది. అండ్ లో ప్రాబిలిటీ సినారియోస్ ఏంటి అంటే రేపటి కోసం ఓన్లీ మీడియం ప్రాబిలిటీ పెట్టుకుందాం. అవాయిడబుల్ జోన్స్ ఏంటి అంటే డైరెక్ట్ ఒక 100-150 points డౌన్ అయ్యి కిందికి వెళ్తూ ఉంటే ఇది కొంచెం అన్ప్రెడిక్టబుల్ ఉంటుంది కాబట్టి దీన్ని అవాయిడ్ చేయొచ్చు. అండ్ సేమ్ వే 100-200 points వచ్చి ఇదొకటి ఇంపార్టెంట్ బేసిక్గా ఏంటి అంటే సపోజ్ ఈ లెవెల్లో డైరెక్ట్ గ్యాప్ అప్ అయ్యి ప్రైస్ సైడ్వేస్ యాక్షన్ ఉండి ఈ రోజులాగా సో ఇక్కడ నుంచి ఒక వాట్ వి కాల్ ఒక బేరిష్ ప్యాటర్న్ ఫామ్ అయ్యి కిందికి వస్తూ ఉంటే జస్ట్ RSI కూడా చెక్ చేయండి. ఇన్ కేస్ బేరిష్ డైవర్జెన్స్ ఉంటే ఒక షార్ట్ కూడా ఉంది, అది చూడండి ఈజీగా ఐడియా వస్తుంది. సో ఈ బేరిష్ డైవర్జెన్స్ వస్తూ ఉంటే అప్పుడు మనకి లో ప్రాబబిలిటీ బేరిష్ ట్రేడ్ ఇనిషియేట్ చేసుకోవచ్చు. అది రెగ్యులర్గా మన క్యాపిటల్కి ఇంపాక్ట్ అవ్వకూడదు. 10-20% అంటే జనరల్గా ఎవరైతే 10 lots చేసే వాళ్ళు ఉన్నారో అట్లీస్ట్ 1 or 2 lotsతో చేయండి, టైం పాస్ ట్రేడ్లో ఉంటుంది. బట్ ఇన్ కేస్ టాప్ లాస్ హిట్ అయినా కూడా జనరల్గా మనకి ఏం ఎఫెక్ట్ అవ్వదు అనమాట. సో ఓన్లీ థింగ్ సేమ్ వే అట్లీస్ట్ ఇది ఇందులో ఎందుకు చెప్పట్లేదు డైరెక్ట్ ఈ సినారియోస్లో క్లోజ్ అయ్యి అంటే ఇది లైవ్ మార్కెట్లో అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. బికాజ్ ఇక్కడ మనకి ఏదైతే బాటమ్ నుంచి ఉందో అది మీకు ఒకసారి చూపిస్తా.
ఫస్ట్ ఆఫ్ ఆల్ పైనుంచి రివర్సల్ ఎందుకు చెప్పగలుగుతున్నా, కింద నుంచి ఎందుకు లేదు అంటే, మీరు ఒకసారి బాటమ్ నుంచి ఫిబొనాచి రిట్రేస్మెంట్ చూడండి, అట్లీస్ట్ ఏ లెవెల్కి వస్తుందో చూడండి. ఆ లెవెల్కి వచ్చాక ఏంటి అంటే ఈఎంఏస్ కూడా ఉన్నాయి, అండ్ ఈఎంఏస్ని మళ్ళీ బ్రేక్అవుట్ చేస్తూ పైకి వెళ్ళడం అనేది ఇట్ ఈస్ గోయింగ్ టు బి డిఫికల్ట్ అనిపిస్తుంది. సో అందుకని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే పైన ఉందో ఇక్కడ నుంచి అట్లీస్ట్ వస్తే ఏంటి అంటే మళ్ళీ మనకి ఈఎంఐస్ వరకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, ఆర్ ఈ లెవెల్ కన్నా రీటెస్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఈ థింగ్ అనమాట. ఇన్ కేస్ ఇదంతా కూడా కన్ఫ్యూజన్ అనిపిస్తే లైట్ తీసుకోండి. అండ్ ఓన్లీ థింగ్ ఈజ్ మెయిన్గా అట్లీస్ట్ ఇండికేటర్ చూసినా కూడా, సో జనరల్గా మనం 1:2 బుక్ చేస్తున్నా, 1:1 బుక్ చేస్తున్నా కూడా జనరల్గా వీ వర్ ఏబుల్ టు క్యాప్చర్ అరౌండ్ 600 పాయింట్స్ అనమాట. 600 పాయింట్స్ అంటే నిఫ్టీలో కాదు, మళ్ళీ ఆప్షన్ చార్ట్లోకి వెళ్ళే వరకు మనకి జనరల్గా ఇక్కడ చూస్తే క్లియర్గా ఐడియా వస్తుంది. సో ఎప్పుడైనా సరే ఒక సిస్టమేటిక్గా మనం ప్లాన్ చేసుకుంటా ఉంటే ఇది మన రిస్క్ రివార్డ్ రేషియో. సో మోస్ట్లీ మనం ఎన్ని అవాయిడబుల్ సినారియోస్ ఉంటే అన్నీ అవాయిడ్ చేస్తూ ఉంటాం. ఓన్లీ థింగ్ ఈజ్ ఏదైతే పర్ఫెక్ట్ ట్రేడ్స్ ఉన్నాయో వాటిని మనం మన అనాలిసిస్కి అలైన్ అయి ఉంటే తప్ప మనం తీసుకునేకూడదు. ఈవెన్ స్టాప్ లాస్ వచ్చినా కూడా. ఓవరాల్గా చూసుకుంటే 7 ట్రేడింగ్ సెషన్స్ ఉండే, అంటే 17 ట్రేడింగ్ డేస్ ఉండే. ఇందులో మనం అవాయిడ్ 7 చేసినాం, ఓన్లీ 10 ట్రేడింగ్ సెషన్స్ వర్ యాక్టివ్ ఉండే. ఆ 10 ట్రేడింగ్ సెషన్స్లో కూడా ఈరోజు ఓన్లీ మనకి 1 అంటే యాజ్ పర్ అనాలిసిస్ ఉంటే నేను ఇండికేటర్ గ్రూప్లో కూడా అప్డేట్ ఇయ్యాను. సపోజ్ అది అన్ఈవెన్ జోన్లో ఉండి అట్లా కన్ఫ్యూజన్గా ఉంటేనే అప్డేట్, అండ్ పర్సనల్గా ఎవరైతే పింగ్ చేస్తారో వాళ్ళకి అప్డేట్ ఇస్తూ ఉంటా. సో టోటల్ 11 ట్రేడింగ్ సెషన్స్, అందులో ఒకటి స్టాప్ లాస్ హిట్. అండ్ స్టిల్ మనకి చూసుకుంటే 8 ట్రేడింగ్ సెషన్స్ లేనే లేవు. టీకే ఓన్లీ 10 ట్రేడింగ్ సెషన్, అంటే ఓన్లీ 10 ట్రేడ్స్తోనే వి వర్ ఏబుల్ టు క్యాప్చర్ గుడ్ అమౌంట్ అనమాట. అండ్ ఇదంతా కూడా నేను సింగిల్ లాట్తో ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నా, ఇక్కడ మల్టిపుల్ లాట్సే లేవు. అంటే ఇమాజిన్ ఇప్పుడు సింగిల్ లాట్తో ఇప్పుడున్న సర్కమ్స్టాన్సెస్లో కానీ దీంట్లో కానీ మార్కెట్ కండిషన్స్కి ఎవ్వరు కూడా సింగిల్ లాట్తో చేయరు. బట్ స్టిల్ నేను ఎందుకంటే ట్రాక్ చేసి చూపిస్తూ ఉన్నా కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నా. సో ఇది ఇండికేటర్ అప్డేట్. అండ్ ఇంకా అట్లీస్ట్ ఇంకొక 2 సెషన్స్ ఉన్నాయనుకుంటా, లెట్స్ సీ ఇక్కడ వరకు వెళ్తుంది అనేది. అండ్ సేమ్ వే ఒకసారి సో ఇక్కడ ఏమైనా డౌట్ ఉన్నా, మీకు లైవ్ మార్కెట్లో ఏదైనా ఇబ్బంది అనిపిస్తున్నా ఆర్ కన్ఫ్యూజన్ ఉన్నా కూడా పర్సనలీ పింగ్ చేయండి. మేబీ సమ్ టైమ్స్ రిప్లేస్ లేట్ రావచ్చు, బట్ అట్లీస్ట్ స్టక్ అయ్యింటే ఎవరో ఒకరు హెల్ప్ తీసుకోవడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ డేటా. బేసిక్గా డేటా ఏంటి అంటే ఫస్ట్ మనకి మార్కెట్లో ఎక్కడ చూసిన నెంబర్స్ అన్నీ మ్యాచ్ అవుతాయి, బట్ ఓన్లీ థింగ్ ఈజ్ ఇంటర్నల్గా ఇక్కడే ఉంటుంది మ్యాజిక్ అంతా. ఎఫ్ఐఎస్ వాళ్ళ పొజిషన్స్లో ఏం చేస్తూ ఉన్నారు వాళ్ళ ఇంటర్నల్ పొజిషన్స్తో, అండ్ మైక్రో లెవెల్లో అంటే వాళ్ళ ఇంటర్నల్ పొజిషన్స్ అన్నీ కూడా ఎట్లాంటి ఫార్మేషన్స్ ఉన్నాయి, వారు అట్లీస్ట్ ఎట్లాంటి స్ట్రాటజీ వాడుతున్నారు, ఇట్లాంటి వాటిపైన రీసెర్చ్ చేయండి. సో దట్ ఇది మీకు చాలా గ్రిప్ ఇస్తుంది. అండ్ ఇవన్నీ నేర్చుకున్నాక మీరు జనరల్గా 22 ట్రేడింగ్ సెషన్స్లో ఎవ్రీడే 2 to 3 ట్రేడ్స్ చేస్తూ ఉంటారు కదా. సో ఇవన్నీ తగ్గిపోయి అసలు ఓన్లీ మీరు 10 to 15 ట్రేడింగ్ సెషన్స్ కూడా యాక్టివ్ ఉండదు. బికాజ్ ఓన్లీ వాల్యూ ఉన్న ట్రేడ్స్, అంటే హై ప్రాబిలిటీ ఉన్న ట్రేడ్స్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. బికాజ్ మార్కెట్ ఓపెన్ అవ్వగానే తీసుకోవడం అట్లాంటివి చేయకుండా. సో చాలా స్ట్రెంగ్త్ ఉంటుంది, పార్ ఉంటుంది, మ్యాజిక్ కూడా ఉంటుంది. నేర్చుకోవడానికి ట్రై చేయండి. సో దట్స్ ఆల్ ఫర్ నౌ. అండ్ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై, టేక్ కేర్.